ఇసుక మట్టి గనులు అన్ని అక్రమంగా తవ్వి తోడేస్తున్నారు. వారి ధనదాహం వాటితో పాటు ప్రజల ప్రాణాలు కూడా తోడేస్తోంది. ఏపీలో కూటమి నేతల అక్రమాలకి అరాచకాలకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. వైఎస్ఆర్ జిల్లాలో పచ్చ మాఫియా రెచ్చిపోతోంది. చెయ్యేరు నదిలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వుకుపోతున్న మంత్రి గ్యాంగ్ పరోక్షంగా ముగ్గురు యువకుల మరణాలకు కారణమైంది. ఇష్టారాజ్యంగా నదిలో ఇసుకను తవ్వేయటంతో అక్కడ లోతైన గుంతలు ఏర్పడి నదిలో ఈతకు వచ్చిన ముగ్గురు యువకుల ప్రాణాలు తీసేసింది. అయితే ఇసుక మాఫియాపై పోలీసులు కానీ గనుల శాఖ అధికారులు కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. చెయ్యేరు నదిలో అక్రమంగా ఇసుకను తవ్వి పొరుగు రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ఇందులో టీడీపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా ఉన్నారు. ఈయన అనుచరులే ఇక్కడ ఇసుక మాఫియాగా అవతరించారు. గతంలో ఈ ఇసుక అక్రమాలపైనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అయితే పాలకులు వాటిని పట్టించుకోలేదు. చెయ్యేరు నది నుండి ఇసుకను తవ్వేసి ఈ వాహనాల్లో చెన్నై, బెంగళూరు నగరాలకు తరలించేస్తున్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు. నిత్యం వందలాది టిప్పర్ల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. అయినా అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. అక్రమార్కుడు మనోడే కాబట్టి ఆయన జోలికి పోవద్దని కూటమి పెద్దలు సంకేతాలు ఇచ్చారో ఏమో కానీ పోలీసులు కానీ ఇతర అధికారులు కానీ ఈ దోపిడీని పట్టించుకోవడమే లేదు. ఇసుకాసురులు అడ్డగోలుగా ఇసుకను తవ్వుకుంటూ పోతూ ఉండడంతో నదిలో భారీ లోతున గోతులు ఏర్పడ్డాయి. ఈ విషయం తెలియని యువత నదిలో ఈతకు వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా చెయ్యేరు నదిలో స్నానానికి వచ్చి ఇసుక మాఫియా చేసిన గోతుల్లో పడి ముగ్గురు ఎంబీఏ విద్యార్థులు చనిపోయారు. ఈ నిర్వాకం మంత్రి అనుచరుల పాపమే అని పోలీసులకు తెలుసు, అధికారులకు తెలుసు. కానీ ఎవరూ ఆ దిశగా దర్యాప్తులు చేయడం లేదు. విద్యార్థుల మరణాలకు ఇసుక మాఫియా చేతివాటతనానికి ఏమాత్రం సంబంధం లేదన్నట్లు పోలీసులు మౌనంగా ఉండిపోయారు. మన అన్నమాచార్య కాలేజీలో చదువుతున్న ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్న 8 మంది విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేసుకొని మన చేయూరు నదిలో ఈత కొట్టడానికి వెళ్ళి అక్కడ ఆ ఇసుక లోతట్టు ప్రాంతంలో ఈత కొడుతూ ముగ్గురు దుర్మరణం పాలైనారు. మిగతా 5 మంది సేఫ్గా బయటకు వచ్చారు. వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి ఇప్పుడు హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఇక కేసు కట్టి రేపు ఇన్వెస్టిగేషన్ చేసి పోస్ట్ మార్టం చేసి వాళ్ళ బాడీలో వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు. గనుల శాఖ అధికారులు కూడా అక్కడ అక్రమ తవ్వకాలే జరగలేదన్నట్లు నోరు మెదపడం లేదు. ఏదైనా ఓ ఘోరం జరిగితే, ఓ టీడీపీ నేత తప్పు చేస్తూ బయటపడితే వారిపై చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారంటూ ఓ చిన్న వార్తలు వైరల్ చేస్తుంది ఎల్లో మీడియా. సీరియస్ గా ఉంటే ఏదో ఒక చర్య తీసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే పైన కూడా చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు ఏమీ అనరు, ఏమీ చెయ్యరు అన్న ధైర్యంతోనే పచ్చమూక రెచ్చిపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.